మున్పు దొంగలంటే రాత్రిపూట పెయ్యంత నూనె నల్లటి రంగు పూసుకొని ఎవ్వల కగువడకుండా జాగ్రత్తగా ఇండ్లకు దుక్నాలకు సూటి పెట్టేటోళ్ళు. ఆ టెన్క పట్ట పగటిలే డ్యూటీలకెక్కి అక్కల మెడల చైన్లు దెంపుడు పెట్టిండ్రు. అన్నిట్ల మిషన్లు టెక్నాలజీ ఆడకంతో రువ్వడి చూపిస్తుంటే మేమింకా వెనకటి తవ్వలు ఎందుకు పోవాలి అని అనుకున్నారో ఏమో. దొంగన్నలు సుతా అప్డేట్ అయినరు. టెక్నాలజీని ఎట్లా అంటే అట్లా ఆడకం చేస్తుండ్రు, దోసుకుంటుండ్రు. ఆగో గసంటోళ్లతోని జర పైలం. పండుగలు వస్తున్నాయంటే దొంగన్నలకు పండుగే పోర్రి. అట్లాని ఇండ్లు దుకాణాలకు సూటి పెట్టేటోళ్ళు కాదు, సీదమ్మని అకౌంట్లు ఉడిసే సైబర్ దొంగలు కొత్త కొత్త ఇద్దరు పడుతున్నారు. మళ్ళా గిఫ్ట్ వచ్చర్ వచ్చింది, లేదంటే బొనాన్సా వచ్చింది, మీరు ప్రైజ్ వచ్చిందని చెప్పి మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఒక్క నూతన సంవత్సరంలో కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. షాపులు ఆన్లైన్ అంగాళ్ళు పండుగ ఆఫర్లు బంపర్ డ్రాలని కూపన్లు వస్తాయి కదా, అదే సంచు చూసుకొని మీ నెంబర్ కు లక్కీ డ్రాల కార్ వచ్చిందని, బైక్ గెలిచిర్రని, పుక్కట్ల షాపింగ్ చేయవచ్చని ఫోన్లకు మెసేజ్లు లింకులు పంపుతారు పనివంతులు. అబ్బా నసీవంటే నాదే రబ్బాయి అని ఆశకు పోయి గా లింకుల మీ బ్యాంక్ వివరాలు రాస్తురా అంటే ఇంటి తాళం దొంగోని చేతికి ఇచ్చినట్టే. రోజు హైదరాబాద్ సిటీలో 1 కోటి రూపాయి మోసం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్ కి. ఆగానట హైదరాబాద్ లోనే రోజుకు 1 కోటి గుంజుతుర్రంటే ఇక సైబర్ దొంగల కథ ఎట్లున్నదో చూడుర్రి. మీ కొడుకు మీద మర్డర్ కేసు అయిందని, మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, అవినీతి సొమ్ము బగ్గెన్ కేసిరని ఫోన్లు చేసి ధమ్కీలు ఇస్తుండ్రు. అడిగినంత పైకం పంపకుంటే అరెస్ట్ అవుతారు మీ ఇష్టమని. ఇక ఇప్పుడు క్రిస్మస్ గిఫ్ట్లు, న్యూ ఇయర్ సంబరాల పేరు మీద మంది నాగం చేసే కమాయి నడుస్తుంది. జర పైలమూరు.